ముఖ్యంగా టీవీల ద్వారా లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళ సంఖ్య కూడా గొప్ప సంఖ్యలో ఉంటుంది. ఇక్కడికి రాని వాళ్ళు టీవీల కళ్యాణం తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా మరి పెద్ద ఎత్తున ఉంటుంది. ఎందుకంటే ఒక అమ్మవారు ఒక పవిత్రమైనటువంటి అమ్మవారు ఈ బల్కంపేట ప్రాంతంలో మరి ఆవిర్భవించినటువంటి సందర్భంలో పరంపరగా దశాబ్దాల కాలం నుంచి జరుగుతున్నటువంటి కళ్యాణ కార్యక్రమం. మీకు ఇప్పటికే భక్తుల సంఖ్య పెరిగింది. వారంలో 3 రోజులైతే 20,000, 30,000, 40,000, 50,000 వరకు కూడా వస్తున్నటువంటి సంఖ్య. రెండోది ఆదాయం కూడా బ్రహ్మాండంగా పెరిగినటువంటి. అయితే కళ్యాణానికి మనకు ఉన్నటువంటి స్థలం ఇంతే ఉంటుంది, జనాభా పెరుగుతుంది. దానికి అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరగాలని కోఆర్డినేషన్ కమిటీగా స్పష్టంగా అన్ని విషయాలు అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు చెప్పారు. రెండోది అన్నదానం చేసే వాళ్ళని కూడా చూడాలి ఈ ప్రాంతంలో. రెండోది ఇక్కడ ఉన్నటువంటి సేవ చేసేటువంటి మన పారాయణం సేవ చేసే మహిళలు ఉన్నారు, వాళ్ళని చూడాలి. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ వాలంటరీ చేసేటువంటి అంటే వాళ్ళ సేవ చేసుకునేటువంటి అవకాశం మనం కల్పించాం. ఇది రాజకీయాలకు కులమతాలకు అతీతంగా జరగవలసినటువంటి అవసరం. గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలనే పాటించాలని చెప్పి నేను కోరుతున్నాను. కొత్త సాంప్రదాయాలు మనకు అక్కర్లేదు. ఉన్న సాంప్రదాయాలను పాటించి భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా చూడాలి. మరి ఎందుకు వస్తుంది? రెండోది కళ్యాణంలో ఎండోన్మెంటు బల్కంపేటు ఈఓ కానీ ట్రస్టీ చైర్మన్ కానీ అదేవిధంగా ఎండోన్మెంట్లో ఉన్నటువంటి అధికారులు కానీ వాళ్ళ దగ్గర ఒక ఫైల్ ఉంది, ఒక రిజిస్టార్ ఉంది. వాళ్ళు ప్రతి సంవత్సరము కళ్యాణానికి ఇచ్చేటువంటి ప్రాసెస్ కానీ టికెట్స్ కానీ వాళ్ళ దగ్గర ఉంది. ఆ సంఖ్య తగ్గిస్తామని నేను పేపర్లో చూస్తాను. దానివల్ల ఎవరు తగ్గిస్తారు అంటే నిజమైనటువంటి భక్తులు పరంపరగా బల్కంపేట అమ్మవారికి ఏదో విధమైనటువంటి ఇదోదిక సాయం చేసిన వాళ్ళని తగ్గిస్తారా? ఎట్లా తగ్గిస్తారు? అన్నీ తగ్గించిన తర్వాతనే 250 అయింది. మరి 150 మందికి ఇస్తామంటే ఆ 100 మంది ఎక్కడ పోవాలి? కాబట్టి కొత్త సాంప్రదాయాలకు తిరగలేకపోయినట్టు దయచేసి భక్తులకు అమ్మవారిని నమ్ముకున్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా మీరు చేయొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రభుత్వాన్ని కూడా నేను సూచన చేస్తాను. అవన్నీ ఉంటాయి. వాళ్ళు ఏమో బ్రహ్మాండంగా చేసినామంటే అవ్వాలి, నాకు అభ్యంతరం లేదు. రెండోది ఏంటంటే ఎవరైతే ముఖేష్ అంబానీ వారి యొక్క కుటుంబం నీతూ అంబానీ గారు ₹1 కోటి అన్నదానం కోసం ఇచ్చినారు. వారికి నేను దేవాలయ పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. రెండోది ఆ ఒరిజినల్ అమౌంట్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి ఆ వచ్చే ఇంట్రెస్ట్తోనే అన్నదానం సంఖ్య పెంచుకొని దినాలు కూడా పెంచుకోవాలి. రెండోది 2వ తారీఖున జరిగేటువంటి రథోత్సవం బ్రహ్మాండంగా జరగాలి, ఎటువంటి ఆటంకాలు. 2వ తారీఖు ఉదయం ఓల్డ్ సిటీ నుంచి ఒక 500 మంది ఉమ్మడి దేవాలయాలకు సంబంధించి వాళ్ళు 1వ తారీఖు వస్తారంటే ఈ రద్దీ దృష్ట్యా ఉందని చెప్పినాము. 2వ తారీఖు నాడు రమ్మన్నారు. ఎందుకంటే ఫస్ట్ నాడు చాలా రద్దీ ఉంటుంది. వాళ్ళు బంగారు మూలం తీసుకొని వస్తామని 2వ తారీఖు రమ్మని చెప్పినారు. వాళ్ళకు కూడా ఆహ్వానం.